రాయలసీమ దత్తమండలాలుగా ఉన్న ఈ ప్రాంతాన్ని 1928 సంవత్సరంలో గడిమెల్ల హరిసర్వోత్తమరావు అనే వ్యక్తి మొదటిసారిగా శ్రీకృష్ణదేవరాయల పేరు వచ్చే విధంగా రాయలసీమ అని నామకరణం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, పురాతన దేవాలయాలు, ప్రకృతి సౌందర్యాలను వివరిస్తూ రాయలసీమ ట్రిప్ని మొదలుపెట్టడం జరిగింది. పార్ట్ 1 మంత్రాలయం నుండి మొదలుపెట్టి గుత్తి, జొన్నగిరి, బెలూం గుహలు, వాల్మీకి గుహలు, తాడిపత్రిలోని దేవాలయాల్ని చూసుకుని అనంతపురం చేరడంతో ముగుస్తుంది. ఇవి కాకుండా పెనుగొండ మరియు లేపాచి గురించి ప్రత్యేకంగా వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2ని హిందూపూర్ నుంచి మొదలుపెట్టి అనేక దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలని సందర్శించి కడప చేరుకోవడంతో ముగిద్దాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. వెల్కమ్ టు రాయలసీమ ట్రిప్ పార్ట్ 2. ప్రస్తుతం మనం హిందూపూర్లో ఉన్నాము. వాన కూడా బాగా పడుతుంది, బైక్ కూడా రిపేర్ వచ్చింది. సో బైక్ రిపేర్ అయ్యే లోపల హిందూపూర్ అంటేనే ఫేమస్ అయిన కారం దోశని తినడానికి వచ్చాము. రాయలసీమలో ముఖ్యంగా హిందూపూర్ ప్రాంతాల్లో కారం దోశ చాలా చాలా ఫేమస్. ఇది కాకుండా నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ దోశ అని కూడా ఉంటుంది. మీకు ఆసక్తి ఉంటే దాన్ని కూడా ట్రై చేయగలరు. హిందూపూర్ కారం దోశ. ఏదైనా మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల రుచుల్ని కూడా మనం ఆస్వాదించాలి కదా. సో దోశ తిన్న తర్వాత ఈరోజు మా ప్రయాణాన్ని హిందూపూర్ నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి ప్రముఖ శైవ క్షేత్రమైన హేమావతి వైపు సాగిస్తున్నాము. ఈ మార్గం మడకశిర మీదుగా సాగుతుంది. సుమారు గంటన్నర వరకు జర్నీ. ఇక్కడ అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా మనం చూస్తున్నాం కదా. రాయలసీమలో అనంతపురం జిల్లాలో మరియు కడప జిల్లాలో అనేక సోలార్ పవర్ ప్రాజెక్టులు, విండ్ పవర్ ప్రాజెక్టులు మనకు కనిపిస్తూనే ఉంటాయి. హేమావతి అనేది ఆంధ్ర, కర్ణాటక బోర్డర్లో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది వయా మడకశిర మీదుగా వెళ్ళాల్సి వస్తుంది. మడకశిరలో కూడా ఫోర్ట్ ఉంటుంది. అయితే సమయభావం వల్ల మేము ఆ ఫోర్ట్ని చూడకుండా డైరెక్ట్ హేమావతికి చేరుకుంటున్నాము. రాయలసీమలో ముఖ్యంగా అక్టోబర్ నెలలో వానలు విపరీతంగా పడతాయి. దాని కారణంగా మాకు అనేక చోట్ల ఇలా రోడ్ల మీదుగా వాగులు పొంగిపోతున్నాయి. అండ్ వెల్కమ్ టు హేమావతి. ఈరోజు మనం మొదటి టార్గెట్ని రీచ్ అయ్యాము. హేమావతిలోని పురాతన సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని నేను రెండోసారి సందర్శిస్తున్నాను. ఇక ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. హేమావతి సిద్ధేశ్వర స్వామి దేవాలయం సామాన్య శకం 8-10వ శతాబ్దాల మధ్య ఇది పల్లవుల అధీనంలో ఉండేదని శాసనాల ద్వారా మనకు అర్థమవుతుంది. సాధారణంగా భారతదేశం అంతటా శివుడు లింగాకారంలో వెలిశాడు. అయితే ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే శివుడు లింగ రూపంలో కాకుండా ఒక యోగి రూపంలో వెలవడం జరిగింది. 5 అడుగుల ఎత్తుతో నల్లరాతి శిల్పంతో ఉన్న శివుడు ఇక్కడ గంభీరంగా మనకి దర్శనమిస్తాడు. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు స్వామివారి ముఖాన్ని తాకే విధంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. హేమావతిలో మనకి జంట దేవాలయాలు ఉంటాయి. ప్రస్తుతం మనం చూసిన దేవాలయం సిద్ధేశ్వర స్వామి. దీని పక్క కాంపౌండ్లో ఉన్న మరో దేవాలయమే శ్రీ దొడ్డేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ 6 అడుగుల నంది నల్లరాతితో నిర్మింపబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు స్వామివారిని సందర్శిద్దాం. ఇక్కడ స్వామివారు లింగాకారంలో వెలిసి సుమారు 4 అడుగుల ఎత్తుతో మనకి దర్శనమిస్తారు. ఈ దొడ్డేశ్వర స్వామి దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉండి భారీ స్తంభాలతో, అనేక శిల్పకళతో, చోళ మరియు పల్లవ ఆర్కిటెక్చర్తో అలరారుతూ ఉంటుంది. కర్ణాటకకి అతి సమీపంలో ఉన్న ఈ దేవాలయాన్ని మన తెలుగువారు కొంచెం తక్కువగానే సందర్శిస్తారని చెప్పవచ్చు. ఈ దేవాలయం ఆదరణ కూడా చాలా తక్కువగానే ఉండడం బాధాకరం. హేమావతి సమీపంలో జరిపిన అనేక తవ్వకాల్లో పురాతనమైన తెలుగు లిపి మరియు శాసనాలు, అనేక విగ్రహాలు బయటపడడం జరిగింది. వీటన్నిటినీ ఒక సంగ్రహాలయంలో అంటే ఒక మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. ఇది 8 మరియు 10వ శతాబ్దపు తెలుగు శాసనాలు ఇక్కడ ఉన్నవి. దానితో పాటు అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం సందర్శించవచ్చు. దీనికి ఏ విధమైన ఎంట్రీ ఫీజు అయితే లేదు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అండ్ మ్యూజియం బయట కూడా అనేక శిథిలాలు మరియు నంది విగ్రహాలని మనం ఇక్కడ గమనించవచ్చు. అనంతరం మేము తిన్న ఉగ్గాని బజ్జీ. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈరోజు మా డెస్టినేషన్ సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించి కదిరి దగ్గరలోని తనకల్లు చేరుకోవడం. మేము ప్రయాణించిన మార్గం చాలా చాలా నిర్మానుషంగా ఉంది. ఎందుకంటే ఈ రూటు ఆంధ్ర, కర్ణాటక బోర్డర్స్ గుండా సాగుతూ ఉంటుంది. అనేక అడవులు వస్తున్నాయి. విలేజ్కి మధ్య మినిమం 10 కిలోమీటర్ల గ్యాప్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, సుమారు 70 కిలోమీటర్లు మేము ఇలా కంప్లీట్ నిర్మానుష ప్రాంతంలోనే మా ప్రయాణాన్ని సాగించడం జరిగింది. అండ్ మా ట్రిప్లో ఇదే లాంగెస్ట్ జర్నీ. సుమారు 300 కిలోమీటర్లు మేము ప్రయాణించాం. తనకల్లే చేరుకోవడానికి ప్రధాన కారణం మా ఎఫ్బీ మిత్రుడు చైతు యోగి అని ఉన్నారు. వాళ్ళ ఇంటికి మనం ఆహ్వానించారు. రాత్రి వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడం జరిగింది.
అండ్ శుభోదయం ఫ్రమ్ తనకల్లు. మార్నింగ్ 6 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయాము. అయితే వాన విపరీతంగా పడుతుంది. 7 వరకు వెయిట్ చేసాము. ఇంకా చివరికి మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాము. ఇది మనం ప్రస్తుతం ఉన్నది అనంతపూర్ టు కడప హైవే. మనం చేరుకున్నాము ములకల చెరువు. ఈ ములకల చెరువు నుంచి కేవలం 40 కిలోమీటర్లలోనే ఫేమస్ హార్సిలీ హిల్స్ ఉంటుంది. అయితే ఈ ట్రిప్లో మేము దీన్ని చూడట్లేదు. వాన బాగా పడ్డంతో ఇక్కడ మేము కాసేపు ఉన్నాము. వేడివేడిగా టీ కూడా తాగాము. వాన కొంచెం తగ్గింది. సో మన ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు సాగిస్తున్నాము. ఈరోజు మన జర్నీ ఆంధ్రప్రదేశ్లోనే మోస్ట్ అండర్ రేటెడ్ టెంపుల్లో ఒకటైన సోంపాల్యం దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను. దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో కూడా తీయడం జరిగింది. సోంపాల్యం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల చేత నిర్మించబడిన ఒక అద్భుత సృష్టి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ధ్వజస్తంభం ఉన్న దేవాలయం కూడా ఈ సోంపాల్యమే. పూర్తిగా విజయనగర నిర్మాణ శైలితో అద్భుతమైన శిల్ప సంపదతో అలరారుతూ ఉంటుంది ఈ దేవాలయం. ప్రస్తుతం ఇది ASI వారి అధీనంలో ఉంది, అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అండ్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ధ్వజస్తంభం అన్నాం కదా, ఇదే. ఈ దేవాలయానికి మరో ఆకర్షణ ఈ కళ్యాణ మండపం. అచ్చు కర్ణాటకలోని భోగనందీశ్వర స్వామి దేవాలయం వలె ఉంటుంది. ఇప్పుడు ఒకసారి శ్రీ చెన్నకేశవ స్వామి వారిని సందర్శిద్దాం. దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు అయితే ఏమీ జరగడం లేదు. సోంపాల్యం మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఇలాంటి గొప్ప దేవాలయం మన రాష్ట్రంలో ఉండడం నిజంగా మనందరి గర్వకారణం. ఈ దేవాలయం కదిరికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, మదనపల్లికి 47 కిలోమీటర్ల దూరంలోనూ, అనంతపురానికి 135 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇలాంటి గొప్ప దేవాలయం గురించి భారీగా ప్రచారం జరగాలి, అందరూ సందర్శించాలి కూడా. సో అనంతరం మన ప్రయాణాన్ని 30 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టుని మనం సందర్శించబోతున్నాం. అదే తిమ్మన్న మర్రిమాను. ఈ ప్రదేశం సోంపాల్యం నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే గూగుల్ మ్యాప్లో మాకు 1.5 వరకు చూపించింది. అది ఎందుకు అర్థం కాలేదు. రోడ్లు మాత్రం కొంచెం అధ్వానంగా ఉన్నాయి. అయితే చుట్టూ ప్రకృతి మాత్రం చాలా రమణీయంగా ఉంది. కొండల మీద మేఘాలు కమ్ముకొని ఒక విధంగా హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. నిజంగా రాయలసీమ వానాకాలంలో ఇంత అందంగా ఉంటుంది అయితే అనుకోలేదు. ప్రస్తుతం మనం చిత్తూరు, సత్యసాయి జిల్లాల మధ్యలో ఉన్నాము. అయితే మనం ముందే చెప్పుకున్నాం కదా, వానలు ఇక్కడ బాగా పడడం కారణంగా రోడ్ల మీదే వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికి మేము రెండో వాగుని ఇది ఫేస్ చేయడం. మాకు గూగుల్ మ్యాప్లో మరో పెద్ద వాగు కూడా ఒకటి రోడ్డు మీద ఉందని చూపిస్తుంది. సో అదే చేరుకున్నాము. బైక్ నడిపే వాళ్ళకి మాత్రం నిజంగా చాలా చాలా ఇబ్బంది. నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. మా తమ్ముడు కష్టపడి బండి నడుపుతూ ఇబ్బంది పడుతుంటే నేను మాత్రం ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ వస్తున్నాను. వ్యూ చూడండి, చాలా చాలా బాగుంది రాయలసీమ. ఇక్కడే సుమారు 15 నిమిషాల వరకు మేము టైంని స్పెండ్ చేయడం జరిగింది. అనంతరం మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము. 20 కిలోమీటర్లకు గాను మాకు సుమారు 1 గంట పట్టింది. ఇక నుంచి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది తిమ్మన్న మర్రిమానికి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు ఉంటాయి. వాటిలో చాలా వరకు ఆదరణకి నోచుకోవు. అలాంటి వాటిల్లోనే ఒకటి ఈ తిమ్మన్న మర్రిమాను. దీని వెనకాల ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. మనమైతే ఆ ప్రదేశానికి చేరుకున్నాము. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 15 రూపాయలు. అండ్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. తిమ్మన్న మర్రిమాను ఇది గిన్నీస్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని కల్పించుకుంది. ఈ ప్రాంతంలో ఎయిర్టెల్ నెట్వర్క్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరు టికెట్ తీసుకోవడానికి స్కాన్ చేయాలంటే మాత్రం స్కాన్ అవ్వడం లేదు. మీరు క్యాష్ తీసుకెళ్ళడం ఉత్తమం. మనం తిమ్మన్న మర్రిమాను కాంపౌండ్లోకి ప్రవేశించాము. ఒకసారి ఈ ప్రాంత చరిత్ర గురించి మనం చర్చించుకుందాం. 5 ఎకరాల్లో 846 మీటర్ల చుట్టుకొలతతో సుమారు 4000 మర్రి ఊడలతో విస్తరించున్న ఈ చెట్టు యొక్క వయసు 550 నుండి 600 సంవత్సరాల లోపు. 1989లో దీన్ని మొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. అనంతరం 2017లో ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా రికార్డుకెక్కింది. పేరు వెనుక చరిత్ర. 14-15 శతాబ్దాల మధ్య తిమ్మమ్మ అనే ఒక స్త్రీ తన భర్త చనిపోవడంతో సతీ సహగమనం చేసింది. అయితే చితికి అంటించే కట్టెల్లో ఒక కర్ర భూమిలో పాతుకుపోయి
అదే ఈ మహావృక్షంగా ఏర్పడిందని, చనిపోయిన తిమ్మమ్మే ఈ మర్రి వృక్షం రూపంలో వెలిసిందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఎంతోమంది పిల్లలు లేని వారు ఇక్కడ పిల్లల కోసం ఈ చెట్టుకి ఉయ్యాల కూడా కడతారు. మర్రి చెట్టు మన భారత జాతీయ వృక్షం కూడా. ఈ తిమ్మన్న మర్రి మాను బెంగళూరు నగరానికి 180 కిలోమీటర్ల దూరంలోనూ, కదిరి పట్టణానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ ప్రాంతంలో 2001లో జరిపిన తవ్వకాల్లో పురాతన మట్టి గాజులు మరియు కొన్ని వస్తువులు బయటపడ్డాయి. అవి తిమ్మమ్మకు చెందిన వస్తువులుగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ దగ్గరలోనే ఒక తెల్లని గుట్ట మీద శివుడు మరియు తిమ్మమ్మ ఆమె భర్తల విగ్రహాలని చెక్కడం జరిగింది. అనంతరం మా ప్రయాణాన్ని కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వేమన సమాధికి చేరుకోబోతున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో ఉంటుంది ఈ యోగి వేమన సమాధి. ప్రముఖ బ్రిటిష్ అధికారి, తెలుగు భాషాభిమాని అయిన సిపి బ్రౌన్ గారు యోగి వేమన పద్యాల గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చాలా పరిశోధనలు చేసి ఆ పద్యాలని రాగి రేకుల మీద ప్రచురించడం జరిగింది. యోగి వేమన గురించి అనేక కథనాలు ఉన్నాయి. కొందరు అభిప్రాయం ప్రకారం ఆయన రెడ్డి వంశానికి చెందిన రాజుగాను, కొందరు ఒక సామాన్య రైతుగాను, ఒక యోగిగాను భావిస్తారు. సర్ సిపి బ్రౌన్ ప్రకారం యోగి వేమన 16వ శతాబ్దంలో ఈ కదిరి ప్రాంతంలో నివసించారని, ఆయన అనేక సంఘ సంస్కరణలకు సంబంధించిన పద్యాలు రచించారని తెలుస్తుంది. పామరులకి అర్థమయ్యే భాషలో పద్యాల్ని వివరించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు యోగి వేమన. ప్రస్తుతం మీరు చూసిన ఈ ప్రాంతంలోనే ఆయన జీవ సమాధి పొందడం జరిగింది. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆయన పద్యాలు ఖ్యాతి గటించాయి. కాదు కాదు గురులు తాగునింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలము గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. అనంతరం ఈ సమాధికి దగ్గరలోనే ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట వద్దే వేమన ఎక్కువ కాలం జీవించి పద్యాలని రచించడం జరిగింది. అదే ఈ వేమన గుట్ట. చూశారు కదండి వేమన తిరిగిన ప్రాంతాన్ని. ఇక్కడి నుంచి మన తదుపరి ప్రయాణాన్ని ప్రముఖ పట్టణం మరియు పుణ్యక్షేత్రమైన కదిరికి చేరుకోబోతున్నాము. వేమన సమాధి నుండి ఈ కదిరి పట్టణం కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. మార్గం చాలా అద్భుతంగా ఉంది. ఎంత పచ్చని కొండలు ఎంత బాగున్నాయో చూడండి, వ్యూ అంతా. మనం కదిరి పట్టణానికి చేరుకున్నాం. ఖాద్రి అనే చెట్టు కారణంగా కదిరి పట్టణానికి పేరు రావడం జరిగింది. కదిరిలో ముఖ్యమైన దేవాలయం నరసింహస్వామి దేవాలయం. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ కదిరి పట్టణంలో ఉన్న నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని మొదట చోళులు నిర్మించారు. అనంతరం మనకు దొరికిన శాసనాలను బట్టి 13వ శతాబ్దంలో విజయనగర రాజు అయిన బుక్కరాయల చేత నిర్మింపబడింది. దాని తర్వాత 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పలు ఉపాలయాలు నిర్మించి గుడిని అభివృద్ధి పరిచారు. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. విపరీతంగా నిలువు దోపిడీనే జరుగుతుంది. చెప్పులకి 10 రూపాయలు, లగేజీకి 20 రూపాయలు, హెల్మెట్కి కూడా 10 రూపాయలు, అండ్ మొబైల్కి మళ్ళీ ఎక్స్ట్రా 10 రూపాయలు. అంటే మనం ఆలయంలోకి ప్రవేశించకుండానే మనకి 50 రూపాయలు మన జేబు అయితే ఖాళీ అయిపోతుంది. స్థల పురాణం ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి భక్తుల కోరిక మేరకు ఖాద్రి వృక్షం మీద స్వయంభూగా వెలిశారు. ఒకసారి స్వామివారి హారతిని దర్శిద్దాం. కదిరి నరసింహస్వామి. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లిగా పిలుస్తారు. ప్రధాన విగ్రహం సమీపంలోనే ప్రహ్లాదుడు స్వామివారిని కొలుస్తున్నట్టుగా చిన్న విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవాలయ దర్శనం అనంతరం మేము ఉదయం నుంచి ఏ విధమైన లంచ్ చేయలేదు. కాబట్టి దేవాలయంలోని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి కాసేపు విశ్రమించడం జరిగింది. కదిరి మన అనంతపురం జిల్లాలో ఉంటుంది. ప్రస్తుతం ఇది సత్యసాయి జిల్లాలో భాగం. ఇది మన హైదరాబాద్కి 470 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరుకి కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే కాబోలు ఎటు చూసినా కన్నడ వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. ఎలా అయితే మన తెలుగు వాళ్ళు కోస్టల్ కర్ణాటకలోని ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ చూస్తామో అలానే ఈ కర్ణాటక వాళ్ళంతా పూర్తిగా రాయలసీమని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మీరు శ్రీశైలం వెళ్ళినా, మంత్రాలయం వెళ్ళినా, లేపాక్షి వెళ్ళినా, పెనుగొండ వెళ్ళినా, ఈ కదిరి వెళ్ళినా ఎటు చూసినా మనకి కన్నడ వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ కదిరి దేవాలయానికి ఇంకో ప్రత్యేకత ఉంది.
భారతదేశంలోనే మూడో అతిపెద్ద రథోత్సవం కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. దేశంలో మొత్తం 3 భారీ రథోత్సవాలు జరుగుతుంటాయి. ఒకటి మదురైలోని రథోత్సవం, రెండోది పూరి జగన్నాథ్, మూడోది మన కదిరి నరసింహస్వామి రథోత్సవం. అనంతరం మా ప్రయాణాన్ని 2 అవర్స్ పులివెందుల వైపు సాగిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైవే బెంగళూరు అండ్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనులు ఇంకా పూర్తి కాలేదు. మార్గం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రాయలసీమలోని ముఖ్యంగా కడప జిల్లాకి దగ్గర అవుతున్న కొద్దీ ప్రకృతి సౌందర్యం అనేది ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ రాయలసీమలో నిర్మిస్తున్న బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అనేది ఒక గేమ్ చేంజర్ లాగా చెప్పచ్చు రాయలసీమకి. ఎందుకంటే మన రాయలసీమ ప్రాంతాల నుండి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా కష్టంగా మధ్యలో నల్లమల ఫారెస్ట్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే. సుమారు 450 కిలోమీటర్ల మార్గంలో 200 కిలోమీటర్ల పైన పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా రోడ్డుని క్రియేట్ చేయడం అనమాట. ఆ రోడ్డుని క్రియేట్ చేసి ఈ రోడ్డు వేస్తున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే మాత్రం రాయలసీమ నుంచి ఆంధ్రాకి వెళ్ళడానికి కానీ లేదా ఆంధ్ర నుంచి బెంగళూరు వెళ్ళడం కానీ చాలా చాలా ఈజీ అవుతుంది. మనం కడప జిల్లాలోని పులివెందుల దగ్గరికి చేరుకున్నాము. పులివెందుల అంటే తెలుసు కదా, మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీసే ఉంటాయి. పులివెందుల ఇంత చిన్న పట్టణం, దీనికి ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ప్రతి ఎగ్జిట్ దగ్గర వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనం పులివెందులు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ దగ్గరలోనే రంగనాయక స్వామి దేవాలయం ఉంది. ఇది అతి పురాతనమైన 15వ శతాబ్దపు దేవాలయం. ఈ దేవాలయాన్ని నిర్మించింది కూడా మన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలే. ఆలయం దగ్గర విపరీతంగా కోతలు ఉన్నాయి. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. ఆలయాన్ని ఏమో 4 గంటలకి తెరుస్తారంట. సో మా ప్రయాణం ఇంకా చాలా ఉంది కాబట్టి కాసేపు ఈ క్షేత్రం దగ్గరే మేము విశ్రమించి ఒకసారి గుడి బయట నుంచే మేము ప్రదర్శన చేయడం జరిగింది. ఆలయం మాత్రం చాలా చాలా సుందరంగా ఉంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన ప్రదేశంలో, చుట్టూ పచ్చని పొలాల మధ్య ఎంతో రమణీయంగా ఉంది ఈ దేవాలయం. ఒకసారి స్వామివారి చిత్రాన్ని మనం సందర్శిద్దాం. ఓం శ్రీ రంగనాథాయ నమః. రాయలసీమలో మనకి అడుగడుగున గుళ్ళు కనిపిస్తుంటాయి. అవి కూడా చిన్న గుళ్ళు కూడా కాదు, భారీ దేవాలయాలు. విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు గొప్ప గొప్ప దేవాలయాలను ఇక్కడ నిర్మించారు. కానీ ఇవన్నీ ప్రాచుర్యానికి నోచుకోకపోవడం నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మన తెలుగు వాళ్ళు కర్ణాటకలోని, తమిళనాడులోని దేవాలయాలను చూసి అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేస్తుంటారు. కానీ మన సొంత రాష్ట్రంలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయాల గురించి ఎప్పుడు తెలుసుకుంటారు? మా తదుపరి ప్రయాణం ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపూరి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం. దీన్ని మేము బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎట్లాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఓసారి పులివెందుల పట్టణం నుంచి చూద్దామని మేము పులివెందుల లోపలికి వెళ్తున్నాము. పట్టణం అయితే చాలా నీట్గా ఉంది. 5-6 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నా కానీ శుభ్రంగా ఉంది ఊరంతా. ఈ ఊరు చూడంగానే తమిళనాడులోని చిన్న చిన్న సిటీస్ నాకు గుర్తొచ్చాయి. అలా ఉంది ఈ సిటీ, బాగుంది. సో మేము పులివెందుల ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేము బయటికి వెళ్ళిపోతున్నాము. ఇదే పులివెందుల ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి మనకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే మోపూరి కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా మనం కడప జిల్లాలోకి ఎంటర్ అయ్యాక అనంతపురం జిల్లాలో కన్నా రోడ్స్ ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి. అండ్ రాయలసీమ మాత్రం చాలా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఈ వానాకాలంలో ఎటు చూసిన పచ్చని మొక్కలు, చిన్న చిన్న సెలయేళ్ళు, బ్రిడ్జీలు, వాగులు, వంకలు, చాలా అద్భుతంగా ఉంది రాయలసీమ. ఈ బ్రిడ్జి గోస్తని నది తీరం బ్రిడ్జి. ఇదే నది పులివెందుల పట్టణం మీదుగా కూడా వెళ్తుంది. అండ్ మనం చేరుకోబోతున్నాము మోపూరి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం. మీకు ఎదుర్కొన్న చిన్న గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట మీదే ఉంటుంది దేవాలయం. దీనికి 2 మార్గాలుగా చేరుకోవచ్చు. ఒకటి మెట్ల మార్గం, 2 వాహనం ద్వారా. దీని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా తీయడం జరిగింది. సాధారణంగా కాలభైరవ స్వామి మనకి విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇక్కడ కాలభైరవుడు మొదటిసారిగా లింగ రూపంలో కొలువై ఉన్నాడు. 10వ శతాబ్దపు ఈ పురాతన దేవాలయాన్ని మొదట చోళరాజులు నిర్మింపగా అనంతరం 13వ శతాబ్దంలో కాకతీయులు అభివృద్ధి పరిచారు. ఒకసారి స్వామివారిని సందర్శిద్దాం. లింగ రూపంలో వెలిసిన కాలభైరేశ్వర స్వామి. ఈ దేవాలయం 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మనం చూస్తున్నది పై భాగం, కింద పీఠ భాగం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆ దేవాలయాన్ని మూసేశారు. దేవాలయం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒకవేళ మీరు కడప జిల్లాలోని పులివెందులకు కానీ కడపకు కానీ వస్తే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఇది చోళులు నిర్మించిన అతి పురాతనమైన గాలి గోపురం. సో మా ప్రయాణాన్ని ఇక్కడ నుంచి కడప వైపు సాగిస్తున్నాము. ఇక్కడ నుంచి కడప 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. చల్లని వాతావరణాన్ని, పచ్చని పంట పొలాలని ఆస్వాదిస్తూ మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాము.
మరోసారి మనకి బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే తారసపడింది. మనకి ఈ ట్రిప్ మొత్తంలో 3, 4 సార్లు కనిపిస్తుంది అనుకుంటా ఈ హైవే. పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. వన్స్ ఇది కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మార్గంలో నేను ప్రయాణం సాగిస్తాను. అండ్ ఇక్కడ దగ్గరలోనే వేంపల్లె ఉంటుంది. వేంపల్లె దగ్గరలోనే ప్రసిద్ధమైన గండి వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఒకవేళ మీరు అవకాశం ఉంటే ఈ దేవాలయాన్ని చూడడానికి ప్రయత్నించండి. అండ్ మేము రాత్రి 7కి కడప పట్టణాన్ని చేరుకోవడం జరిగింది. ఇక్కడితో పార్ట్ 2ని ముగిస్తూ త్వరలో పార్ట్ 3తో మీ ముందుకు వస్తాను. ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.